అన్నా నమస్తే. నమస్తే బ్రదర్. మీ పేరు? నా పేరు నరేష్. పాలగూడెం, మాది దెందులూరు నియోజకవర్గం. అన్న, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు అయింది. అవును, అసలు ఎలా ఉంది పరిపాలన? చాలా బాగుంది. అలా ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తున్నారు. సూపర్ 6 కానీ వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తున్నారు, ఒక్కోటి. అన్న, ఇప్పుడు పథకాలు ప్రజలందరికీ అందట్లేదు, కొంతమందికి అందుతున్నాయి, పరిపాలనలో వ్యతిరేకత వచ్చిందా అంటున్నారు. ప్రజెంట్ అయితే అలాగ ఎక్కడ మాకు తెలియదు, ఎక్కడ కూడా అలాగా అనుకుంటాం కూడా వినలేదు మేము. చాలా బాగా జరుగుతుంది. అనుకున్న పథకాలు అనుకున్న టైంకి ఇస్తున్నారు. ఇప్పుడు ఉన్న బడ్జెట్ లోట్లో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు అన్ని సక్రమంగా చేస్తున్నాడు. అంటే ఇప్పుడు బడ్జెట్ లేదని చంద్రబాబు గారే అన్నారు కదా. అవును. గతంలో ఆర్టీసీ లాస్లో నడుస్తుంది, ఇప్పుడు ఆర్టీసీ లాస్లో నడుస్తుంది. అవును. మరి ఇప్పుడు ఉచిత బస్సు పెడతాం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది మనం ఇచ్చిన హామీ కదా, మనం ఇచ్చిన హామీ కాబట్టి అది నెరవేరుస్తున్నారు. ఈ యొక్క భారం అంతా ఎవరి మీద పడుద్ది అన్న? మరి గవర్నమెంట్ మీద పడుద్ది, ప్రజల మీద పడుద్ది. కానీ ఏంటంటే మనం ఇచ్చాం హామీ, ఎలక్షన్కి ముందు హామీ మనం ఇచ్చాం. ఏమని? ఉచిత బస్సు అని ఇచ్చాం. ఉచిత బస్సు అని ఇచ్చిన తర్వాత అది మనం మాట నెరవేర్చాలి. అది నెరవేర్చకపోతే ప్రజల్లో నమ్మకం అన్నది ఉండదు మనకి. కానీ బాబు గారు ఎప్పటికప్పుడే మనకిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారు. అంటే అన్న, ఇప్పుడు పథకాలు ప్రజలకు అందట్లేదు, పథకాలలో కూడా కొంతవరకే అందుతుంది అంటే ఇప్పుడు 50% అందుతుంది, 50% అందట్లేదు అంటున్నారు. అది అన్ని ఫేక్ న్యూస్లు. ప్రతి ఇంటికి ఇచ్చిన హామీ నెరవేరుస్తుంది, ఇది మాత్రం గ్యారంటీ. అన్న, పెన్షన్ పెంపు కార్యక్రమం ఎలా అనిపించింది అన్న? ఇది చాలా నెంబర్ 1. అంతకుముందు బాబు గారు 2000 చేశారు. జగను రాకముందు నేను 3000 చేస్తా అన్నాడు. 5 సంవత్సరాలు ఏం చేశాడు? నెలకి ఎంత పెంచాడు, సంవత్సరానికి ఎంత పెంచాడు? బాబు గారు ఇప్పుడు గెలిచారు, 4000 ఇస్తున్నాడు స్పాట్లో. అంతకుముందు జగను సంవత్సరానికి 250 అలా పెంచుకుంటూ వచ్చాడు. అన్న, ఇప్పుడు చూసుకుంటే అదే పెన్షన్లో అనేక రకాల తప్పులు ఉన్నాయని చెప్పి 1,00,000 మందికి పైగా పెన్షన్లో పీకేయడం, నిలిపేయడం జరిగింది. అది వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కావాలని వాళ్ళ నాయకుల్ని ఫేక్ డాక్యుమెంట్లు తెచ్చుకుని ఫేక్గా ఎన్ని రాపిచ్చేసుకున్నారు పెన్షన్లు. అది గవర్నమెంట్ని తప్పు పట్టడం అది కరెక్ట్ కాదు. నిజమైన అర్హుడు ఉన్నాడు అనుకో, వికలాంగుడికి నువ్వు పెన్షన్ ఇవ్వు, తప్పు లేదు. ఆ వికలాంగుడు కాకుండా ఆడు పెన్షన్ ఇచ్చేసారు వీళ్ళందరూ ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి. అలాంటి వాళ్ళందరినీ ఏరేసేయమని చెప్పారు చంద్రబాబు గారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం కొంతమంది వికలాంగులకు కూడా పెన్షన్ తీస్తారు కదా, అది మాత్రం వాస్తవం కాదు. వాళ్ళు కావాలని పేటీఎం బ్యాచ్ని వేసుకొచ్చి అక్కడ ధర్నాలు చేపిస్తున్నారు. అది అంటే ఇవన్నీ అసలు వీళ్ళు ఎంత ఇదైనప్పటికీ కూడా అసలు వీళ్ళు ఇలా చేయడానికి గల కారణాలు ఏంటంటారు? ఈ పేటీఎం బ్యాచ్లను తీసుకొచ్చి డ్రామాలు చేపిస్తున్నారు. కానీ వాస్తవంగా చెప్పాలనుకుంటే నిజమైన అర్హుడు వికలాంగులకైతే పెన్షన్లు ఉన్నాయి. ఇప్పుడు మొన్న చాలామంది ధర్నాలు చేశారు, చచ్చిపోతాము, కిరసనాలు పోసేసుకుంటాం అనుకుంటున్నారు. వాస్తవంగా మనం వెళ్ళి మామూలుగా వాళ్ళని ఎవిడెన్స్ చేద్దామా, వెళ్ళి చూసుకుని మాట్లాడదామా? వార్తల ముందు వచ్చి ఇలా మాట్లాడుతున్నారు కదా, నేను చచ్చిపోతాను, పెట్రోల్ పోసేసుకుని చచ్చిపోతాను అంటున్నారు కదా. వాస్తవంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్ మనం వాళ్ళకి పెన్షన్ అందుతుందో లేదో చూద్దామా? నిజంగా 2 కాళ్ళు లేని మనిషికి పెన్షన్ తీస్తారా? అది కరెక్టేనా? ప్రజలకు ఎందుకు ఇలాగా మబ్బు పెట్టించి ఇలాంటి డ్రామాలు ఆడిస్తున్నారు? ఇప్పుడు గతంలో లిక్కర్ స్కామ్ జరిగింది అంటున్నారు, వాస్తవంగా జరిగింది? 100% జరిగింది. అది ఒక పేదవాడు పొద్దున్నే 6-7 బయటికి వెళ్ళి కూలి పని చేసుకుని వస్తే సాయంత్రానికి ఒక 500 సంపాదిస్తాడు. వాడు ఒళ్ళు నలిగిన దాని మీద ఒక క్వార్టర్ తాగుదామని ఏదో ఒక ఆశ ఉంటుంది ఎవరికైనా కూడా. ఆ క్వార్టర్ ఆ చెత్త మందు తాగేసి వాళ్ళ ప్రాణాలు పోగొట్టేసుకుని, ఆ చెత్త మందు కూడా ఎంత, ఒక 70-80 రూపాయలు ఉండే మందు 200-300 అమ్మేసేవాళ్ళు ఆ టైంలో. అలాంటి వాళ్ళు అందరూ కూడా మేము ప్రతి విలేజ్కి మేము తిరిగాం. మాకు తెలుసు 20-25 సంవత్సరాల పిల్లలు మాత్రమే చచ్చిపోయారు అలాంటి కల్తీ మందు తాగి. ఇప్పుడు ఆ భారం అంతా, ఆ పాపం అంతా ఎవరు చేశారో వాళ్ళకి అనుభవిస్తారు ఇప్పుడు కంపల్సరిగా. ఇప్పుడు అలాంటి లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? జగన్మోహన్ రెడ్డే కావచ్చు, ఇంకా జగన్మోహన్ రెడ్డి కన్నా పైన ఉండే వాళ్ళే కావచ్చు, మొత్తం అందరిని ఏరేస్తారు గవర్నమెంట్. అంటే 11 సంవత్సరాల నుంచి అక్రమాస్తుల కేసులే కానీ అనేక రకాల కేసుల్లో బెయిల్ మీద తిరుగుతున్నప్పటికీ ఇంకా అరెస్ట్ చేయట్లేదు కదా మరి జగన్మోహన్ రెడ్డిని. అది ప్రజలే తీర్పిచ్చారు కదా మొన్న ఎలక్షన్కి.
ఇప్పుడు అరెస్ట్ చేస్తారో చేయరు అన్నది అది ప్రజల నిర్ణయం, కోర్టు నిర్ణయం. అది మనం చెప్పలేం కదా, ఎక్కడ తప్పు ఉన్నది అన్నది కోర్టుకు తెలుసు. ఇప్పుడు ఏ కేసు లేని బాబు గారిని అరెస్ట్ చేసి కావాలని 40 రోజులు జైల్లో పెట్టారు. అది అక్రమైన కేసా కాదా? అలా పెట్టారు కాబట్టే కదా ప్రజలు తీర్పు ఇచ్చారు. నువ్వు వాస్తవంగా జెన్యున్గా కష్టపడి జెన్యున్గా ప్రజలకి మంచి చేస్తే జగన్ గెలుస్తాడు కదా. మరి 11 సీట్లు ఎందుకు వచ్చినాయి? వై నాట్ 175 అన్నాడు కదా. అన్న ఎవరు ప్రస్తుతం మీ ఎమ్మెల్యే గారు? ఇప్పుడు మా దెందులూరు నియోజకవర్గం చింతమనేని ప్రభాకర్ గారు. ఎలా ఉంది ఆయన పరిపాలన పనితీరు? ఆయన పరిపాలన అంటే ఇప్పుడు నియోజకవర్గంలో ఏదైనా కష్టం వచ్చినా కూడా పైనుంచి నిధులు వచ్చినా రాకపోయినా ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆయనే ముందుండి చేస్తాడు. ఏదైనా కానీ, ఏ పని అయినా కానీ ఆ నిధులు రావాలి, ఖర్చు పెట్టాలని చూడటం. ఎవరికైనా ఆపద ఉందంటే స్పాట్లో వచ్చేస్తారు, ఆ పని నెరవేర్చేస్తారు. అంటే చాలా చోట్ల ప్రజల మీద ర్యాష్గా అవుతారనే వ్యాఖ్యలు వస్తున్నాయి. అది మాత్రం వాస్తవం కాదు. ఎవరినైనా ఆయన మాట తీరంతే. ఎవరినైనా నా ఇంట్లో ఓడు, నా ఇంట్లో బిడ్డ అన్నట్టు మాట్లాడతారు తప్ప అది కొత్తగా వినేవాళ్ళు ఆ వైసీపీ వాళ్ళకి అలా కనిపిస్తుందేమో కానీ నిజంగా ఇంట్లో మనుషులు నా పిల్లలు అన్నట్టు చూస్తాడు ఆయన. ఆయన మాత్రం మంచోడు, అన్నం పెట్టే మంచి మనస్తత్వం అయింది. అది ఎదుటోళ్ళకి అలా కనిపించవచ్చు. డెఫినెట్గా చాలా మంచోడు ఆయన. ఏ పని ఉన్నా నాకు పలానా సమస్య ఉందని మనం వెళ్ళినా కూడా గవర్నమెంట్ నుంచి అది రాకపోయినా కూడా ఆయన డబ్బులు ఇచ్చి సాయం చేసే మనస్తత్వం మా ప్రభాకర్ గారిది. చంద్రబాబు నాయుడు ఉన్నంతకాలం మాకు చింతమనేని గారే ఎమ్మెల్యేగా కావాలి. మాకు కూడా టీడీపీ గవర్నమెంట్ ఉన్నంతకాలం కూడా అలాంటి దేవుడు. గతంలో ఎమ్మెల్యే పరిపాలన పనితీరు ఎలా ఉండేదన్న? అసలు ఆ పనితీరు గురించి కాదు కానీ మేము అసలు పట్టించుకునే వాళ్ళమే కాదు అసలు. ఎందుకంటే మాకు ఆ పథకాలు కావాలి, ఈ పథకాలు కావాలని మేము అడగలేదు. మాకు టీడీపీలో ఇల్లు స్థలాలు ఇచ్చారు, మేము ఇల్లు కట్టుకున్నాము. మరి మాకు అప్పుడు 1,50,000 అంతా లోన్ ఆగిపోయింది. 5 సంవత్సరాలు కూడా లోన్లు ఇచ్చారు ఇల్లు కట్టుకున్న వాళ్ళకి. కానీ మేము టీడీపీ అని మాకు ఇల్లు స్థలాలు లోన్లు ఆపేశారు. ₹1 కూడా ఇవ్వలేదు. అక్కడ ఇల్లు అడుగుతుంటే హౌసింగ్ డిపార్ట్మెంట్లో మీరు టీడీపీ కదా అందుకని ఆపేశారు, ఓన్లీ వైసీపీ వాళ్ళకి మాత్రమే ఇవ్వమని చెప్తున్నారు. అప్పుడు ఏం చెప్తారు? ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది, మొత్తం అందరికి ఇస్తున్నారు డబ్బులు. పార్టీ చూడట్లేదుగా, టీడీపీ అని చూడట్లేదు, వైసీపీ అని చూడట్లేదు, అందరికీ ఇస్తున్నారు. టీడీపీకి ఇస్తున్నారు, వైసీపీ వాళ్ళకి కూడా ఇస్తున్నారు. పార్టీ వేరియన్స్ చూసే పార్టీ మాది కాదు టీడీపీ. ఇప్పుడు ఫైనల్గా కూటమి ప్రభుత్వానికి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? 100 కన్నా ఇంకా పెద్ద సంఖ్య ఏమైనా ఉందంటే అంత ఇచ్చేస్తాను, కానీ 100కు 100 ఇస్తాను 100%. ఓకే, అది థ్యాంక్ యూ. బాబా నమస్తే. నమస్కారం. మీ పేరు? వెంకటేశ్వరరావు. ఏం పని చేస్తారు? వ్యవసాయం పని బాబు. ఇప్పుడు చూసుకుంటే వ్యవసాయదారుల పరిస్థితి ఎలా ఉంది అసలు? బాగానే ఉంది బాబు వ్యవసాయదారుల పని. వ్యవసాయదారులకు గిట్టుబాటు ధర లభిస్తుందా మరి? లభిస్తుంది బాబు. ఏం పంట వేసారు? వరి. మరి పంట అమ్మిన వెంటనే 24 గంటల్లో డబ్బులు జమ అవుతున్నాయి అంటున్నారు. వస్తున్నాయి బాబు. జమ అవుతున్నాయా? ఇప్పుడు చూసుకుంటే మీలాంటి రైతులకు సబ్సిడీ అందుతుందా మరి? అందుతుంది బాబు.